ఇప్పుడు మనము సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది? సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనము కాంపిటీషన్‌లో ఇంకా బయటికి రావాలిరా అంటే ఫస్ట్ మన సెర్చ్ ఇంజిన్‌ను ఇప్పుడు గూగుల్ అనుకో. గూగుల్ అనేదేమి సెర్చ్ ఇంజిన్. బింగ్ అనేదేమి సెర్చ్ ఇంజిన్. అవి ఎలా యాహూ సెర్చ్ ఇంజిన్, రెడిఫ్ సెర్చ్ ఇంజిన్ ఇవంతా ఏమి సెర్చ్ ఇంజిన్స్. ఇవంతా ఎలా పనిచేస్తాయి? దీంట్లో ఫస్ట్‌లో వచ్చేటువంటి ఆర్టికల్ ఏ పొజిషన్‌లో ఉంది? వాడు ఏ కీవర్డ్ మీద ర్యాంక్ చేస్తున్నారు? అవంతా ముందు ముందు తెలుసుకుందాము. ఇప్పుడు ఏమి సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో దాని గురించి తెలుసుకుందాము. సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఎవ్రీ సెర్చ్ ఇంజిన్ పెర్ఫార్మ్స్ 3 టాస్క్స్. ప్రతి సెర్చ్ ఇంజిన్ ఈ మూడిటి మీద మనకు ఆధారపడి పనిచేస్తాయన్నమాట. క్రాలింగు, నెక్స్ట్ ఇండెక్సింగు ఆర్ ఇంకోటేంటి ర్యాంకింగ్. క్రాలింగ్ అంటే ఏమి? దే ఎగ్జామిన్ కంటెంట్, దే లెర్న్ అబౌట్ హ్యావ్ పర్మిషన్ టు సీ. గూగుల్ ఈజ్ ఎ కంటెంట్. ఇక్కడ గూగుల్ అనేది ఏమి? కంటెంట్. దీన్ని ఏం చేస్తారు? ఈ వెబ్‌సైట్‌లో మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదన్నా స్లాష్ ఇచ్చిందనేసి అబౌట్ అస్ అనుకోండి. అబౌట్ అస్ అనే పేజ్‌ని నేను పబ్లిష్ చేసినాను అనుకోండి. పబ్లిష్ చేసిన తర్వాత అది ఏమవుతుంది? ఇక్కడ ఈ అబౌట్ అస్ అనే దీన్ని ఏం చేస్తుందంటే క్రాల్ చేస్తుందనమాట. ఫస్ట్ క్రాలింగ్ అంటే ఏమి? చూడడం. నెక్స్ట్ అది చూసి అది చూడడం అయిపోయిందా? నెక్స్ట్ ఏమి? ఇండెక్సింగ్. చూసిన తర్వాత అది ఎటువంటి కేటగిరీకి సంబంధించింది? ఇప్పుడు ఈ అబౌట్ అస్ అనేదేమి? అబౌట్ అస్ అంటే ఏమి? ఆ వెబ్‌సైట్ గురించికి సంబంధించింది. సో, దాన్ని ఒక కంటెంట్ ఏమి? దాని మెయిన్ కంటెంట్ ఏమి ఇక్కడ? అబౌట్ అస్ అంటే ఆ వెబ్‌సైట్‌కి సంబంధించింది అనేసి. నెక్స్ట్ ఇక్కడేమి? ఇండెక్సింగ్. నెక్స్ట్ ఇక్కడ ఎటువంటి కేటగిరీకి సంబంధించింది? అంటే ఇప్పుడు దీంట్లో అమెజాన్‌లో వచ్చిందనేసి ఈ కామర్స్ దాంట్లో 1,00,000 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో నువ్వు ఒక ప్రొడక్ట్‌ని యాడ్ చేస్తాండావు. సపోజ్ నేను ఈ పెన్నుని యాడ్ చేస్తాననుకోండి. ఈ పెన్ అనేది ఇది దీనికి సంబంధించింది. దేనికి సంబంధించింది? ఈ ప్యాడ్‌కి సంబంధించింది. ట్యాబ్‌కి రాసుకోవడానికి ఆన్‌లైన్ టీచింగ్‌కి సంబంధించింది. సో, నేను ఈ పెన్నుని ఏం చేస్తానురా అంటే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌లో యాడ్ చేస్తాను. సో, యాడ్ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుందిరా అంటే ఈ ప్రోడక్ట్‌ని ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌లో యాడ్ చేసేసి అంటే ఆ కేటగిరీలో యాడ్ చేసిందనమాట. అర్థమైందా? గూగుల్ మనం దాన్ని ఏమంటాం? ఇండెక్సింగ్ అంటారు. కేటగరైజ్‌ని డివైడ్ చేసిందనేసి దాంట్లో యాడ్ చేయడం. నెక్స్ట్ ఏం చేస్తాము? ఇక్కడ అంటే ఇంక ముందు మనం పోయే కొద్దీ మీకు అర్థమవుతుంది సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, ఈ కీవర్డ్స్ అంటే ఏమి దాని గురించి. ఇక్కడేమి మళ్ళీ డిసైడ్ చేస్తుందనమాట. ఈ పెన్ గురించే నువ్వు సెర్చ్ చేస్తన్నావు అంటే ఈ పెన్ ఒకటి నువ్వు సెర్చ్ చేస్తన్నావు అంటే దాంట్లో 30 పేజీలు 30 మంది ఉంటారు ఈ పెన్ అమ్మేవాళ్ళు. దాంట్లో నువ్వు సెర్చ్ చేసే టర్మ్‌కి అంటే ఎక్స్‌పీ పెన్ టాబ్లెట్‌కి సంబంధించిన పెన్ అనేది నేను సెర్చ్ చేస్తా ఉంటే అలా ఆ పర్టిక్యులర్ అంటే ఎక్స్‌పీ పెన్ టాబ్లెట్ పెన్ను అనేసి నేను సెర్చ్ చేసినానంటే ఇదే ఆర్టికల్ మీద ఇదే కీవర్డ్స్ మీద ఎంతమంది రాసినారు? దాంట్లో ఇదే ఇప్పుడు నేను సెర్చ్ చేసేది పెన్ అనేసి నేను సెర్చ్ చేసినానంటే నోట్‌బుక్‌లో రాసే పెన్ వస్తే లాభం లేదు కదా! అంటే ట్యాబ్ పెన్ మాత్రమే వచ్చిందనంటే అప్పుడు అది మనకేమి యూజ్‌ఫుల్లు. అంటే ఏమి ఇక్కడ డిసైడ్ చేస్తుందనమాట ర్యాంకింగ్. విచ్ కంటెంట్ ఈస్ మోస్ట్ యూజ్‌ఫుల్ టు సెర్చెస్. అంటే మనం సెర్చ్ చేసే దీనికి రిలవెంట్‌గా ఉందా? లేదా? అనేసి. ఇదైంది. అంటే ఈ ప్రతి సెర్చ్ ఇంజిన్ బింగ్ గాని, రెడిఫ్ గాని, యాహూ గాని, గూగుల్ గాని ఈ సెర్చ్ ఇంజిన్ మొత్తము ఈ మూడిటి మీద బేస్ అవుతుందనమాట. క్రాలింగు, ఇండెక్సింగు అండ్ ర్యాంకింగ్ మీద. ఎవ్రీ సెర్చ్ ఇంజిన్ క్రాల్ ఆన్ ది ఇంటర్నెట్ టు డిస్కవర్ కంటెంట్ లైక్ వెబ్ పేజెస్ అండ్ వీడియోస్. ఇది అర్థమైందనుకుంటాను మీకు. నెక్స్ట్ బోట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బోట్స్ ద బోట్స్ హోప్ ఫ్రమ్ పేజ్ టు పేజ్ బై ఫాలోయింగ్ లింక్స్ టు అదర్ పేజెస్. When you contact page, click on home button, then go to home page. The index is a gigantic list of all web pages and content found by the bots. ఈ బోట్ అనేది ఏమరా అంటే గూగుల్ ఇంకా వస్తుందనమాట. ఇదేం చేస్తుందిరా అంటే సెర్చ్ చేస్తుందనమాట. క్రాలింగ్ చేయడం అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చా? ద బోట్స్ హోప్ ఫ్రమ్ పేజ్ టు పేజ్ బై ఫాలోయింగ్ లింక్స్ టు అదర్ పేజెస్. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక పేజ్ అనుకో, ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్ అనుకో. కాంటాక్ట్ అస్ పేజ్‌లో పోయిన తర్వాత నువ్వు అక్కడ ఏదైనా ఒక లింక్ ఇచ్చావనుకోండి. అబౌట్ అస్ పేజ్ లింక్ ఇచ్చావంటే కాంటాక్ట్ అస్ ఇంకా అబౌట్ అస్‌కి పోతుందనమాట. దాన్ని బోట్ అంటారు. ఇక్కడేమి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి ఆ లింక్ ద్వారా పోతుంది. కాంటాక్ట్ పై క్లిక్ ఆన్ హోమ్ బటన్ దెన్ గో టు ద హోమ్ పేజ్. ఇక్కడ చూడండి కాంటాక్ట్ పేజ్‌కి పోయిన తర్వాత అక్కడ హోమ్ పేజ్ ఉంటుంది కదా! పైన హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తేనే అదేమి హోమ్‌కి వెళ్ళిపోతుంది. దాన్ని బోట్ అంటారు అన్నమాట. ద ఇండెక్స్ ఈజ్ గిగాంటిక్ లిస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ పేజెస్ కంటెంట్ ఫౌండ్ బై ది బోట్స్. అంటే ఈ ఇండెక్స్ అనేది ఈ వెబ్ పేజెస్ అనేది ఈ బోట్ల ద్వారా డిసైడ్ చేస్తామన్నమాట. అంటే గూగుల్ బోటు, బింగ్ బోటు అలా తనితనిగా ఉంటాయి.
ఆ బోట్ అనేది డిసైడ్ చేస్తుంది. మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ని పబ్లిష్ చేసినాము అంటే, ఒక పోస్ట్ని పబ్లిష్ చేసినాము అంటే, ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసినాము అంటే వెబ్సైట్లో ఈ గూగుల్ బోట్ ఏం చేస్తుందంటే అంటే దాన్ని క్రాలింగ్ చేస్తుంది, ఆ తర్వాత ఇండెక్సింగ్ చేస్తుంది, ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని బట్టి అది ర్యాంకింగ్ చేస్తుంది అనమాట. క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ యూజ్డ్ ఇన్ సర్చ్ ర్యాంకింగ్ అంటే క్రాల్ చేయడం కానీ ఇండెక్సింగ్ చేయడం కానీ ఈ ర్యాంకింగ్లో ఒక పార్ట్ అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు దాకా సెర్చ్ ఇంజిన్ ఏమి క్రాలింగ్, ఇండెక్సింగ్ ఆర్ ర్యాంకింగ్ అంటే సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా మనకు వర్క్ చేస్తుంది అనేసి. ఏదైనా ఒక వెబ్ పేజ్ వస్తుందంటే ఫస్ట్ దాన్ని ఏం చేస్తుంది, క్రాలింగ్ చేస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, ఇండెక్సింగ్ చేస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తుంది, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని చూసింది అనేసి ఈ ఫస్ట్ పేజ్లో రావాలన్నా రెండో పేజ్లో రావాలన్నా అనేసి డిసైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ HTML కోడ్, ఇదంతా దేని మీద బేస్ ఉంటుంది అంటే HTML కోడ్ మీద బేస్ అయి ఉంటుంది. HTML కోడ్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇన్ కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కోడ్ ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ ఆల్ట్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఈ నా ఇమేజ్ అనుకోండి, నా ఇమేజ్ని ఇక్కడ ఇమేజ్లో ఎలా చేస్తాం అంటే దానికి ఒక సపరేట్ పేరు అంటే ఇప్పుడు ram.jpg అనేసి ఇచ్చినాం అంటే అదేమి ram.jpg అనేది ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. మీరు నెక్స్ట్ నేను HTML5 క్లాస్ చెప్తాను కదా, దాంట్లో మీకు అర్థమవుతుంది HTML కోడ్ గురించి. ఆల్టర్నేట్ టెక్స్ట్, ఆల్ట్ టెక్స్ట్ ఇవంతా దాంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ యూజ్ డిస్క్రిప్టివ్ యూనిక్ టైటిల్స్ ఫర్ ఈచ్ పేజ్ ఆన్ యువర్ సైట్, రైట్ for your customers, but remember to include important words and phrases that can help search engines understand what your pages are all about, and don't forget to name image files and descriptive words and include alternative text. అంటే ఒక ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఇలా నువ్వు టైటిల్స్ అనేది యూనిక్గా ఉండే విధంగా ముందు పోయే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఈ డిస్క్రిప్షన్ అంటే ఇవంతా మనకు సెర్చ్ ఇంజిన్ SEO. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత SEO స్టార్ట్ చేస్తాను. దాంట్లో మీకు డీటెయిల్గా చెప్తాను ఎలా మనము ఒక వెబ్సైట్ని SEO చేయొచ్చు అనేది. ఓకే, ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది కదా ఎలా అనేది. ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆర్గానిక్ సెర్చ్ అంటే ఆర్గానిక్ సెర్చ్ అంటేనే ఆర్గానిక్ సెర్చ్ అంటే అన్పెయిడ్ అనమాట. అంటే డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా ఆటోమేటిక్గా మనకు వస్తుంది చూసారా, దాన్ని ఆర్గానిక్ సెర్చ్ అంటారు. అదే పెయిడ్ సెర్చ్ అంటే యాడ్స్ ద్వారా వచ్చేదాన్ని మనము పెయిడ్ సెర్చ్ అంటాం. ఓకే, అర్థమైంది కదా సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేసి. ఆర్గానిక్ సెర్చ్ అంటే పెయిడ్ లేకుండా ఏదైనా ఒక పర్టికులర్ కీవర్డ్ మనం సెర్చ్ చేస్తా అంటే అక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది చూసారా, దాన్ని ఆర్గానిక్ సెర్చ్ అంటారు. అలాగే దాంట్లో డబ్బులతో ఆడ యాడ్స్ అనేసి కానీ స్పాన్సర్డ్ అనేసి వస్తుంది, దాన్ని ఏమంటారు, పెయిడ్ సెర్చ్ అంటారు. అర్థమైంది కదా సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, క్రాలింగ్, ఇండెక్సింగ్, ర్యాంకింగ్. ఓకే, మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్ని మీరు ఒక న్యూస్ ఆర్టికల్ని పబ్లిష్ చేస్తున్నారు అంటే పబ్లిష్ చేసిన వెంటనే అది ఏం చేస్తుంది అంటే క్రాల్ చేస్తుంది. గూగుల్ బోట్ ఏం చేస్తుంది, క్రాల్ చేసిన తర్వాత మళ్ళీ అది ఏ కేటగిరీకి సంబంధించింది ఏమి అనేది ఇండెక్సింగ్ చేస్తుంది, అంటే ఆ కేటగిరీలో పెడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, దానికి తగినటువంటి ర్యాంకు అంటే ఇప్పుడు ఈ టైటిల్, ఈ డిస్క్రిప్షన్ ఇవంతా బేస్ చేసుకొని అది ఏం చేస్తున్నారు అంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని నీ ఆర్టికల్ని నీకు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు షో చేస్తుంది అనమాట. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నేను చెప్పే టీచింగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.